మాట మీరంతా విని తీరాలి. ఏమిటా మాట? ఏ త్రిపుండ్రం ధారయంతి, ఊర్ధ్వం కానీ లేక అడ్డంగా కానీ 3 నామములు పెట్టుకున్న వారి జోలికి వెళ్ళవద్దు అన్నాడు. అందువల్ల వైష్ణవనామం లేక విభూతి త్రిపుండ్రధారణ కానీ భక్తితో చేసినటువంటి వాళ్ళు, భక్తితో చేయాలి, మళ్ళీ మొక్కుబడికి కాదు, చేసినటువంటి వారి జోలికి వెళ్ళవద్దు అని కాలుడు చెబుతున్నాడు దూతలతోటి, మృత్యుదూతలతో చెప్పాడు. ఏవై జటాధరాహ, జటాజోటములు అచ్చం శివుడు ధరించినట్టుగా జటాజోటములు ధరించే వారి జోలికి కూడా వెళ్ళవద్దు. అందువల్లే కలియుగంలో జటాజోటములు ధరించి శివుడి వలె నటించేటటువంటి వాడు ఒకవేళ పాపాత్ముడైనా వాడి జోలికి యమకింకలు రారు. కాకపోతే కలియుగంలో జటాజోటాలు ధరించడానికి జుట్టు ఎక్కడుంది? గట్టిగా 10 రోజులు ఉండేసరికి మొత్తం ఊడిపోతుంది. షాంపూలు మానితే కాస్త జటాజోటములు ధరించే అవకాశం వస్తుంది. చిన్నప్పటి నుంచి కుంకుడుకాయలు పులిసేతు రుద్దండి. మనని బ్రిటిష్ వాళ్ళు ఇంకా రకరకాలైనటువంటి వ్యాపారస్తులు కుట్ర చేసి పాడు చేసేశారు. షాంపూలు ప్రవేశపెట్టారు, నానా చెత్తా చెదారం ప్రవేశపెట్టారు. వీటితో అలా రుద్దుకుంటూ ఉంటే ఆడవాళ్ళకి లేదు, మగవాళ్ళకి లేదు, అందరికీ బోడి. అసలు స్త్రీలకి పూబోడి అని పేరు. అంటే అందంగా పువ్వులో సుకుమారంగా ఉంటుందని అర్థం. ఆ పువ్వు బోడిలో పువ్వు తీసేసి బోడి, చిగురాకు బోడి అండం మొదలెట్టాం షాంపూల వల్ల. చిన్నప్పటి నుంచి నేర్పండి కదా చెప్తున్నాను. ఇందులో నేను చెప్తున్నది హాస్యం కాదు. కుంకుడుకాయ పులుసుతో రుద్దుకున్నటువంటి స్త్రీల జుట్టు ఎలా ఉండేది పూర్వం, ఇప్పుడు షాంపూ అనే క్యాంపు నెత్తి మీదకి వస్తే జుట్టు ఎలా ఉంది. ఇక మగవాళ్ళ సంగతి చెప్పేక్కర్లా. చక్కగా తోమి బోర్లించిన రాగి చెంబే 25 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఇక పెళ్ళిళ్ళు ఏమవుతాయి, దాంతో విగ్గులు పెట్టుకోలేక నానాయాత్ర పడిపోతున్నారు. జుట్టుంటే ఎన్ని లాభాలంటే జటాజోటములు ధరించవచ్చు. అందంగా కొప్పు కిందలో పెట్టుకుంటే అది చూడగానే కాలుడి దూతలు యమకింకరులు ఏమంటారు, ఓహో వీడి జుట్టు శివుడి జుట్టు వలె ఉన్నది, ఈతడు శివస్వరూపుడు, ఈతడిని మనలోకమునకు పట్టుకుపోవద్దు, ఈతడు ఉత్తముడు కనుక శరీరం విడిచాక ఉత్తమ లోకాలకు వెళ్ళాలి అనుకుంటారట. అందుకే ఈ మధ్యన స్త్రీలు కూడా మార్పు చేసుకుంటున్నారు కొప్పుల్లో. కొంతమంది కొప్పులు చక్కగా అందంగా ముడేసుకుంటున్నారు. ఆ కొప్పు చూస్తే వాళ్ళని కూడా జంట రూపంలో ఉన్న శివుడు కాకుండా లేడీ రూపంలో ఉన్న శివుడేమో అనిపిస్తుంది అనమాట. గ్యారంటీగా ఇటువంటి వాళ్ళ తోలికి రాటండి. చెప్పాడండి ఆయన, వేషం వేసిన వాడిని కూడా అనుగ్రహిస్తానన్నాడు ఆయన. నేను చెప్పేవన్నీ పురాణ వాక్కులు, ఏదో హాస్యంగా చెప్పడంలా. దానికి ఉదాహరణ చెప్పను మీకు. పౌండ్రక వాసుదేవుడు అని ఒకడు ఉన్నాడు. వాడు పౌండ్రక పురాన్ని పరిపాలించటం వల్ల వాడు పౌండ్రకుడు. కానీ వాడు ఏమనుకున్నట్ట, నేనే విష్ణువుని అన్నాడు. అచ్చం విష్ణువులాగా వేషం వేసుకున్నాడు, అందమైన నామం పెట్టుకున్నాడు, కృష్ణుడి కిరీటం లాంటి కిరీటం చేయించుకున్నాడు. కృష్ణుడికి 4 చేతులు అంటే వీడికి 4 లేవు కదా, అందుకని 2 చేతులు కొయ్యతో చేయించుకుని దానికి బంగారపు తొడుగు తొడిగించుకుని సింహాసనం వెనకాల పెట్టుకున్నట్ట. ఇలా కూర్చున్నప్పుడు సింహాసనం వెనక ఓ 2 డొక్కు చేతులు పెట్టుకున్నాడు. 4 చేతులు నాకు ఉన్నాయి చూడండి, కాకపోతే కదలవు అన్నట్ట. ఓ పెద్ద గద చేయించుకున్నాడు, కౌవోదకి గదని పేరెట్టాడు. పెద్ద చక్రం చేయించుకున్నాడు, అందులో వేలెట్టి లేపలేడు వాడు కూడా. ఓ పెద్ద కత్తి చేయించుకున్నాడు. ఇవన్నీ చేయించుకుని అచ్చం కృష్ణుడి వేషం వేసుకున్నాడు. ఆ తర్వాత కృష్ణుడి దగ్గర కౌరు పెట్టాడు, అసలు వాసుదేవుణ్ణి నేను, నువ్వు వాసుదేవుణ్ణని లోకాన్ని మోసం చేస్తున్నావు, నువ్వు వచ్చి నీ చక్రం, నీ గద, నీ ఖడ్గం, నీ కిరీటం, నీ మురళి, నీ నెమిలిపించం నా పాదాల దగ్గర విడిచిపెట్టి నన్ను శరణు కోరితే నిన్ను వదిలిపెడతానన్నాడు. అప్పుడు కృష్ణుడు స్వయంగా వచ్చి వదిలిపెడతానులే అని తానే స్వయంగా వచ్చాడు. వచ్చి చూడగానే సింహాసనం మీద కూర్చున్న ఈ పౌండ్రక వాసుదేవుడు కనబడ్డాడు. అది చూసి కృష్ణుడు కూడా నవ్వేట పక్కపక్క. ఎందుకంటే వాడు తనలాగా ఉన్నాడు, కేటు డూప్లికేట్లో ఉన్నాడు వాడు. అందుకని చిరునవ్వు నవ్వి, ఒరే నాయన చక్రం మొదలైన విడిచిపెట్టమన్నావు కదా, ఇదిగో ఇప్పుడు ఈ చక్రం విడిచిపెడుతున్నాను అని చక్రాన్ని విడిచిపెట్టాట. ఆ చక్రం వచ్చి వాడి చక్రాన్ని వాడి గదని తుక్కు చేసి వాడి తల నరికేసింది. చచ్చిపోగానే వాడి ప్రాణం వచ్చి కృష్ణుడిలో కలిసిపోయింది. అప్పుడు నారదాదులు ఆశ్చర్యపోయారు, ఏమిటి వీడు వచ్చి ఇందులో కలిసిపోయాడు కృష్ణుడిలో అంటే, ఎప్పుడు కృష్ణుడి వేషం వేసుకుని నేనే కృష్ణుడిని అనుకోవడం వల్ల కృష్ణుడి వేషం వేసిన కారణం చేత చచ్చి కలిసిపోయేటారు. కాబట్టి వేషాలు వేసేవాళ్ళు కూడా కలిసిపోతారు. అందువల్ల ఏ వేషాలు పడితే ఆ వేషాలు వేయకండి, కాస్త మంచి వేషాలు వేయండి, అడ్డమైన వేషాలు వేయకూడదు. కృష్ణుడి వేషం వేస్తే కృష్ణుడిలో కలిసిపోతారు. ఎప్పుడు రావణాసురుడు వేషం వేశారనుకోండి అని
ఇంకేముంది, చచ్చాక రావణాసురుడు కలిసిపోతారు. దుర్యోధనుడి వేషం వేసి నేనే దుర్యోధనుడు కింగ్ అన్నాడు అనుకోండి, టింగ్ టింగ్ చచ్చిన తర్వాత వాడు దుర్యోధనుడిలో కలిసిపోతాడు. కాస్త మంచి వేషాలు వేయండి. అలాగా స్వయముగా కాలుడు చెప్పాడనమాట, శివుడి వలె జటాదోటములు ధరిస్తే శివుడిలో కలిసిపోతారు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఏ రుద్రాక్షధరశ్చైవ తథా ఏ శివనామినః, రుద్రాక్షలు మెడలో నిరంతరం ధరించేటటువంటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నాడు. అందుకే నిరంతరం ధరించాలి. రాత్రిపూట తీసేయాలేమో అని కొందరు, రాత్రిపూట తీయాలని ఏ శాస్త్రంలో చెప్పలేదు, ఎప్పుడూ ధరించాలట. ఎందుకని? రాత్రి నువ్వు నిద్రపోతూ ఉండగా కూడా పోవచ్చు. అప్పుడు నీ శరీరం మీద రుద్రాక్షం ఉంటే నరకమునకు పోవు, యమకింకరుడు నీ జోలికి రారు, శివకింకరులు వస్తారు, శంకరలోకానికి భక్త వశంకరలోకానికి పట్టుకుపోతారు. ఈ విధంగా నీవు శుభం పొందుతావు. బయట ఉంటే తీసేయాలని కొందరు చెప్పారట. ఒకసారి మీ మెడలో వేసుకున్నాక రుద్రాక్ష కూడా మీ శరీరములో ఒక అవయవం, ఇట్స్ ఏ పార్ట్. రాత్రిపూట నిద్రలో తలకాయ తీసి పక్కన పెడతామా? మనం ఏమైనా దెయ్యాలమా? ఇలా తలకాయ తీసి పక్కన పెట్టేసి మళ్ళీ పడుకున్నాక తగిలించుకోవడానికి చేతులు తీసి పక్కన పెడతామా? పెట్టం కదా. అలాగే ఇది కూడా ఒక భాగం అన్నమాట. రుద్రాక్ష, చెవులుకున్న కుండలములు, ఈ విభూతి రేఖలు ఇవి ఎప్పుడూ ధరించవలసిందే. కాబట్టి ఎప్పుడు తీయకండి. అందుకే పూర్వం ఈ లింగధారణ అనే ఒక కార్యక్రమం పెట్టారు. లింగం ధరించారంటే ఇక అలా ఉండిపోతున్నాడు, మంగళసూత్రంలోనో యజ్ఞోపేతంలోనో లేకపోతే మెడలోనో ఉండిపోతుంది శాశ్వతంగా. దానివల్ల వాళ్ళు ధరిస్తారు. అలాగే సాలగ్రామ ధారణ, ఇవన్నీ చేసేవారు. ఇప్పుడు కలియుగంలో అన్నీ పోయాయి అన్నమాట. రాత్రిపూట అడ్డం వస్తుందండి తీసి పక్కన పెడితే ఎలాగండి? ఆ అడ్డం వస్తుందని పక్కన పెట్టినప్పుడే నీ ప్రాణం పోవచ్చు, చెప్పలేం కదా. ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరు చెప్పగలరు? ఈ రుద్రాక్ష నీకేం అడ్డం కాదు. మంగళసూత్రం బెళ్ళ ధరించగలుగుతావా అంటే పూర్వం మంగళసూత్రం వాడు ధరించేవారు. సంతకాల పెళ్ళిళ్ళు ఉండేవి కావు. ఆ రోజుల్లో మంగళసూత్రం ధరించేవారు, యజ్ఞోపేతం ధరించేవారు మగవాళ్ళు, చెవులకు కుండలాలు ధరించేవారు. ఇవేమి అడ్డం కావు మనకు అనుకుంటే. బంగారం పెంచిన వాళ్ళు నేను బంగారు నగలు వేసుకోవట్లేదండి, ఎన్ని గొలుసులండి, వాడి మెడనిండా గొలుసులే. ఇంట్లో పులుసున్నా లేకపోయినా మెడనిండా గొలుసులే. వేళ్ళకి ఇన్ని ఉంగరాలు భరిస్తున్నావు నువ్వు. ఒక్కొక్కటి శరీరం చూస్తే ఆపాదమస్తకం వాడి శరీరం అంతా బంగారం మయం అన్నమాట. ఆ బంగారం కంటే రుద్రాక్ష బరువా నీకు? ఎంత రుద్రాక్ష కర్లా, చిన్ని రుద్రాక్ష ధరించు. కనీసం ఉసిరిగిందంత రుద్రాక్షైనా నీ శరీరం మీద ధరించు. ఆ ఒక్క రుద్రాక్షే నిన్ను రక్షిస్తుంది సమయం వస్తే. మళ్ళీ చేదస్తంగా అనుకున్న ఈ శ్లోకం చదువుతున్నాను. ఎవరు జోలికి వెళ్ళొద్దని మృత్యుదేవత అన్నదో వినండి. ఏ త్రిపుండ్రం ధారయంతి తథా ఏ వై జటాధరా ఏ రుద్రాక్షధరాశ్చైవ తథా ఏ శివనామినః. త్రిపుండ్రాలు ధరించిన వారు, జటలు ధరించిన వారు, రుద్రాక్షలు ధరించిన వారు వీరి జోలికి వెళ్ళొద్దు. తర్వాత శివనామినః, శివనామం పెట్టుకున్నవాళ్ళు, శివుడి పేరు పెట్టుకున్న వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. శంకర్రని, ఈశ్వర్రని, వెంకటేశ్వర్రని ఇలా ఏదో ఒక శివనామం ఉండాలి. అంటే ఒక పవిత్రమైన భగవన్నామం ఉండాలి. అలా పవిత్రమైన భగవన్నామం ఉన్న వాళ్ళ జోలికి కూడా వెళ్ళొద్దన్నాడు. అందుకని శివనామం అంటే కేవలం శివుడికి సంబంధించినని కాదు, పవిత్ర నామం అని అర్థం అన్నమాట. ఒక ఆయన పేరు బ్రహ్మ, ఒక ఆయన పేరు ఆంజనేయుడు, ఒక ఆయన పేరు ఏదో శాశ్వతు, ఒక ఆయన పేరు శంకర్రు. ఇలాగా భగవంతునికి సంబంధించిన పవిత్ర నామములు పెట్టుకోవడం వల్ల లాభం ఏమిటి? ఈ నామము తెలియకుండానే స్మరిస్తారు చుట్టుపక్కల వాళ్ళు, వీడు స్మరిస్తాడు. నీ పేరేమిటని అడిగితే చెప్తున్నాడు కదా, మై నేమ్ ఈ శంకర్ అన్నాడా లేదా? ఈ వంకతో అయినా శంకర్ అంటున్నాడు కదా. అందుకని దెబ్బతో యమకింకరులు పారిపోతారు. అప్పుడు మాత్రం నువ్వు మై పేరు శంకర్ అని పలకలేక శంక్ అన్నావు అనుకో, ఇక నీకు లఘు శంకో దీర్ఘ శంకో అవుతుంది. అలా కట్ చేయకూడదు, పూర్తిగా నీ పేరు పలకాలి. ఇప్పుడు వస్తున్నాయి చెత్త పేర్లన్నీ కూడా, బొబ్బో, బుబ్బు, బుడ్డోడు, ఇవే పేర్లు అండి, వాయిదారి పేర్లు. రామరామ పిల్లలకి అవే పేర్లు పెట్టుకోవడం. పిల్లాడికి మీరు బుబ్బోడు అని పేరు పెట్టుకుంటే ఈ పిల్లవాడు నువ్వు కూడా రేపు శరీరం విడిచిపెట్టిన తర్వాత బుబ్బోడు అని ఒక లోకం ఉంటుంది. అక్కడ ఇంతంత రూపంలో పొట్టి పొట్టిగా ఉండే పిశాచాలు ఉంటాయి, పొట్టిపోతాలు. అవి మీద పడి పీక్కు తింటాయి అనమాట. పొట్టిపోతాలు ఉంటాయి అండి, అవి గట్టిపోతాలు, అవి పీకుతాయి. కాబట్టి చక్కని పేర్లే పెట్టండి. ఎక్కడ లేని చండాల పేర్లు అనమాట. రేట, వేట, తాట, తేట ఏమిటి? పైగా పంచాంగంలో చెప్పాట, ఎన్నోసార్లు చెప్పి విసిగిపోతున్నాడు. పంచాంగంలో డీ, డూ, డో, డే అనే అక్షరములతో పేరెట్టమన్నారని కానీ డీరి డీరి డీ డీ అని పేరెట్టారు.
ఇంకా అక్కడి నుంచి రోజు పిల్లాడిని డీరి డీరి అనగానే వాడు కాస్త డోలు చీరి చచ్చిపోయిన తర్వాత వాడిని డీరి అని పేరు కలిగిన భూతాలు చీరుతాయి. టోపీ రాండిట, బేబీ ఇట. ఏమిటి బేబీ అనే పేరు? అందులో బే అని అక్షరం అంటే బేబీ అని పేరు ఎట్టమన్నారని. బేబీ, జిలేబీ, ఇంకెందుకంటే జిలేబీ నయ్యం, చివరిని జిలేబీ అని అన్నం ఉంది కనీసం. ఈ పిచ్చి పేర్లు పెట్టకండి, అవి బీజాక్షరములు మాత్రమే. ఆ అక్షరములతో పేర్లు పెట్టాలని ఒక భయంకరమైన మూర్ఖత్వం నుంచి బయటపడి పవిత్ర నామములు పెట్టండి. హాయిగా భగవన్నామం పెట్టండి. పునర్వసు నక్షత్రంలో పుట్టిన రాముడికి రాముడిని పేరు పెట్టలేదా? ఎక్కడైనా పాండవులకి వాళ్ళ పేర్లు పెట్టి పెట్టారా? లేక దేవతలకు పెట్టారా? భూలోకంలో ఉత్తములు ఎవరికైనా పేర్లు పెట్టారా? ఎవరికి ఆ పేర్లు పెట్టలేదు. వాళ్ళంతా మంచి మంచి పేర్లు పెట్టుకున్నారు. ఈ నక్షత్రాల్లో ఉన్న ఈ అక్షరములు అనేటటువంటి ఒక భయంకరమైన మోసం అనమాట. అవి కేవలం బీజములే. నాని నూనె అని అనురాధకు ఉందంటే నా అనేది ఒక చెవిలో ఉచ్చరించి వేరే పేరు పెట్టాలి. నాకు అలాగే పెట్టారు తప్ప నా అనే అక్షరంతో పెట్టాలి కదా అని నాన్న అనలేదు. నాగన్నా అని పేరెట్టకుండా పద్మాకర్ అని పేరెట్టారు. పెట్టారు కాబట్టి ఇన్ని పురాణాలు చెప్పి సుఖంగా ఇంత వేళకి చెప్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళ సోకాళ్ళు చాలామంది పండితులు ఎవరికైనా అలా పెట్టారా? ఏం పెట్టలేదు. ఇప్పుడు కొత్త సృష్టించారనమాట. ఇలా సృష్టిస్తే కానీ కొంతమందికి డబ్బులు రావు. ఎక్కడి నుంచి లేని పేర్లు వెతకడం అనమాట. కాబట్టి మీరందరూ రేపటి నుంచి భవిష్యత్తులో పిల్లల్ని కంటున్న వాళ్ళు, కనబోతున్న వాళ్ళు, వీళ్ళందరికీ మంచి పేర్లు, చక్కని పేరు పెట్టండి. హాయిగా విష్ణు సహస్రనామంలో పేరు పెట్టండి, శివ సహస్రనామంలో పేరు పెట్టండి, ఆంజనేయ సహస్రనామం అష్టోత్తరనామాల్లో పేర్లు పెట్టండి. అందులో ఎన్నెన్ని పేర్లు ఉన్నాయండి. హాయిగాను ప్రభవే నమః, వాడి చక్క ప్రభ అని పేరెట్టండి, వాడు బాగుపడతాడు. ఓం మహావీరాయ నమః అని ఉంటుంది, వాడికి మహావీరుని పేరెట్టండి, మంచి వీరుడిగా బలంగా ఉంటాడు. అలాంటి పేర్లు మానేసి కొత్త పేర్లు సృష్టించుకుని భ్రష్టులు కావద్దు. నేను ఎవరికి పెట్టినా సహస్రనామాల్లో ఉన్న పేర్లే పెడుతుంటాను. చక్క శ్రీ శాశ్వత్, ఎంత బాగుంది చక్క పేరు. అలాంటి పేర్లు పెట్టండి, అర్థవంతములైన పేర్లు పెట్టండి. లేకపోతే ఉపయోగం లేదు. ఎందుకు ఇంత గొంతు జించుకు చెబుతున్నాం మేము? శివనామమును ధరించిన వారి జోలికి వెళ్ళొద్దని మృత్యుదేవత కింకరులకు 80వ శ్లోకంలో చెప్పాడు. కాలదహనమని పేరు కలిగిన మాహేశ్వర ఖండంలోని 32వ అధ్యాయంలో 80వ శ్లోకంలో చెప్పారు. కాబట్టి మంచి భగవన్నామములు ధరించినటువంటి వారి జోలికి వెళ్ళవద్దు. ఉపజీవన హేతోశ్చ భియా ఏ హ్యపి మానవాహ పాపినోపి దురాచారా శివవేషధరాహ్యమి. కొంతమంది దురాచారులైన పాపాత్ములైన వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి మోసముతో డబ్బు సంపాదించిన భక్తి కలిగి శివవేషం ధరిస్తే వాళ్ళ పాపాలు పోతాయట. శివవేషం అనగా శివుడిలాగా ఓ శూలం ధరించడం, శివుడిలా రుద్రాక్షలు వేసుకోవడం, శివుడిలాగా జటాజూటములు ధరించడం, శివుడిలాగే చక్కని ఆ జింక చర్మాలు లాంటివి కట్టుకోవడం, లేదా చర్మముల వంటి ఉపవస్త్రములు, పొట్టి వస్త్రములు ధరించడం, ఇలాంటి పనులు చేయడం ఉందే, అటువంటి వారంతా శివస్వరూపులే. దంభము కోసం వేసినా చాలట. మొదట్లో మోసం కోసం వేషం వేసినా కొంతకాలానికి వాడికి ఆ మోసం పోయి బుద్ధి కలుగుతుందండి. ఒక ఆయన చెప్పాడు, నా పురాణం వినడానికి వచ్చేవాట. ఎందుకని? ఏదో రకంగా ఈ పురాణాల్లో ఉన్న లూఫోల్స్ కనిపెట్టి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేయడానికి వచ్చేట్టు పచ్చి దొరకాడు. ఇవాళ మారిపోయి పూర్తిగా హిందూ అయిపోయాడు తెలుసా. ఈ మంచి వినిగా మారిపోయారు. ఇప్పుడు జంగారెడ్డిగూడలో ఉంటారు, ఆ కుటుంబం అంతా మారిపోయారు. అందులో ఒక ఆవిడ పేరు ఏదో బీబీఓ ఏదో ఉండేది. అయోధ్య వచ్చింది, కాశీ వచ్చింది. ఇంత కుంకం బొట్టు పెట్టుకుంటే ఆవిడెవరో మీకు తెలియదు. అసలు ఆవిడకంటే గొప్ప ముత్తైదు లేదు. ఆ పరివారమే మారిపోయారండి. నేను ఎంత ఆశ్చర్యపోయాను అంటే, మొదట్లో ఒకందుకు వచ్చి తర్వాత మారిపోతారు వాళ్ళు. అలాగే మొదట్లో పొట్ట పోషణ కోసం ఇంకో దానికో వేషం వేసినటువంటి వాళ్ళు కూడా కొంతకాలానికి రోజు శివుడి కథలు విని శివస్మరణం చేసి శివవేషం వేసినటువంటి కారణం చేత ఎంత పొరపాటు చేశాం, మనం దంభాచారంతో వచ్చాం, వద్దు మనం మారిపోదామని మారిపోతారు. ఈ పురాణం వినడానికి అలా వచ్చి ఎంతోమంది మారారు. అసత్యం ఆడి మొదట్లో ఆడినవాడు కూడా కొంతకాలానికి అసత్యం ఆడలేకపోయేవారు. కారణం విన్నారు కదా, వింటే మారిపోతారు. గురువుగారి పురాణం విన్నాక కొంతకాలానికైనా మారలేదంటే ఇంకది వాడి కర్మ, వాడు పూర్వజన్మల్లో ఏవో పాపాలు చేసిన వాడు అయ్యి ఉండాలి, లేదా శూర్పణఖలు అయ్యి ఉండాలి. అంతే తప్ప మాదిరివాడు ఎవడైనా సరే కొద్ది రోజులకి గ్యారంటీగా మారుతాడు. ఇటువంటి వారిని నా లోకమునకు తీసుకురావద్దు. ఎవరైనా ఒక్కసారి కళ్ళకద్దుకొని ఈ రుద్రాక్షని శిరస్సును ధరించి
తల మీదలా పెట్టుకొని మళ్ళీ జాగ్రత్తగా వినండి. రుద్రాక్షని కళ్ళకు అద్దుకొని ముందు నెత్తి మీద పెట్టుకొని తర్వాత మెడలోనో చెవులకో చేతికో ధరిస్తే ఇంకా వాడికి శివుడికి తేడా లేదట. అందుకనే ముందు రుద్రాక్షని శిరోధార్యము అన్నారు. రుద్రాక్షం ఏకం శిరసా బిభర్తియః, తల మీద ధరించాలి. ముందుగా శిరోధార్యం అనుకోవాలి. మొదటిసారిగా రుద్రాక్ష వేసుకోవడానికి మా దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ ఇదే సలహా ఇస్తున్నాం మేము. రుద్రాక్షని కళ్ళకద్దుకోండి, ఒక్కసారి తల మీద పెట్టుకోండి, ఆ తర్వాత మెడలో వేసుకోండి. అదృష్టం ఉంటే నేనే వేస్తాను, లేకపోతే మీరైనా నన్ను తలుచుకుని వేసేసుకోండి. ఇంకా అటువంటి వాడు శివస్వరూపుడు అవుతాడు. ఇలా పలికి సేతుడిని పొగిడి మహాత్ముడు కాలుడు వెళ్ళిపోయాడు. ఆ సేతుడు తర్వాత మరికొంతకాలం భూమండలమును ధర్మబద్ధంగా